కథ పేరు మోక్ష సాధన. కథను చదివినది రాసినది నాగలక్ష్మి అవసరాల. ఒక ఊరిలో ఒక స్వామీజీ ఉండేవారు. సాయంత్రం సమయంలో తన శిష్యులకు మంచి మంచి విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను గురించి జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు. ఒకరోజు శిష్యులతో నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒకదాన్ని అనుసరించి మోక్ష సాధన చేసి భగవంతునికి చేరడానికి ప్రయత్నం చేయాలి. నేను మీలో కొంతమందికి మంత్రోపదేశం చేశాను. మీరు ఆ మంత్రాన్ని జపిస్తూ మోక్ష సాధన చేయండి. మనం ఏమి సాధించినా భగవంతుడు ఇచ్చిన ఈ మానవ జన్మలోనే అది సాధ్యము అని బోధిస్తారు. శిష్యులు వెళ్ళిపోగానే ఒక వ్యక్తి స్వామీజీ దగ్గరకు వచ్చి, స్వామి, నాకు మంత్రోపదేశం చేయండి. ఇప్పటి వరకు మీరు చెప్పిన బోధనలన్నీ విన్నాను. నేను కూడా మంత్రోపదేశం పొంది మంత్రజపంతో మోక్షం పొందుతాను అని కోరుకుంటాడు. నువ్వు ఎవరు బాబు అని స్వామీజీ అడుగుతాడు. అతను, నేను ఒక దొంగను, దొంగతనం నా వృత్తి అని చెప్తాడు. అయితే సరే, నీవు దొంగతనాలు మానేసి నా దగ్గరకు రా, అప్పుడు నీకు మంత్రోపదేశం చేస్తాను అని స్వామీజీ అంటారు. దొంగ ఇంటికి వెళ్ళి ఆఖరిసారి ఈ ఒక్కరోజు దొంగతనం చేసి ఇక మానేస్తాను అని అనుకొని ఆ రోజు రాత్రి ఆ దేశపు రాజుగారి కోటలో దొంగతనానికి వెళ్తాడు. కోట బయట ఒక మనిషి నిలబడి ఉంటాడు. బాబు, నీవెందుకు వచ్చావు అని అడుగుతాడు. దొంగ, నేను దొంగతనం చేయడానికి వచ్చానని చెప్తాడు. అప్పుడు ఆ మనిషి, ధనాగారంలో నీవు దొంగతనం చేయలేవు, కానీ ధనాగారం ప్రక్కన ఒక పెట్టె ఉంటుంది. ఆ పెట్టె తాళం నా దగ్గర ఉంది. నువ్వు ఎలా లోపలికి వెళ్ళాలో నేను చెప్తాను. నీవు వెళ్ళి ఆ పెట్టెలో ఉన్నదాన్ని తీసుకునిరా. నాకు సగం, నీకు సగం, సరేనా అని అంటాడు. దొంగ సరే అని అతను చెప్పిన రీతిలో లోపలికి వెళ్ళి పెట్టి తెరిచి చూడగా అందులో ఖరీదైన 3 వజ్రాలు ఉంటాయి. 3 ఇద్దరం పంచుకోవడం ఎలాగా అనుకుని ఒకటి వదిలి 2 తీసుకుని పెట్టికి తాళం వేసి బయటకు వస్తాడు. అటు ఇటు చూసి పెట్టికి తాళం వేసి బయటకు వస్తాడు. అటు ఇటు చూసి ఆ మనిషి కనిపించగానే అతనితో పెట్టెలో 3 వజ్రాలు ఉన్నాయి, ఎలా పంచుకుంటాము? అందుకని ఒకటి పెట్టెలో వదిలి తాళం వేసి వచ్చాను. ఇదిగో తాళం, ఒక వజ్రం నీకు, ఒకటి నాకు అని చెప్పి వెళుతుంటే నువ్వు ఎక్కడ ఉంటావు అని అతను అడిగి అతను ఉండే ప్రదేశాన్ని తెలుసుకుంటాడు. మన్నాడు ఆ దేశపు రాజు ధనాగారం కాపలాదారునితో ధనాగారం ప్రక్కన పెట్టి తెరిచి అందులో ఉన్నవి తీసుకుని రమ్మని అంటాడు. కాపలాదారు అందులో ఉన్న వజ్రాన్ని తన జేబులో దాచేసి పెట్టెలో ఏమీ లేదు, ఖాళీగా ఉంది అంటాడు. ఇంతలో రాజు తన సైనికులను పంపించి దొంగను పిలిపిస్తాడు. ధనాగారం కాపలాదారుని జేబులు వెతికించి వజ్రాన్ని బయటకు తీయించి అతను చేసిన దొంగతనానికి అతనిని పనిలో నుండి తొలగిస్తాడు. రాజు దొంగతో, నీ నిజాయితీ నాకు నచ్చింది. రేపటి నుండి ధనాగారానికి కాపలాదారునిగా నిన్ను నియమిస్తున్నాను అని అందరితో ప్రకటిస్తాడు. అప్పటి నుండి దొంగ ఎంతో నిజాయితీగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అప్పుడు స్వామీజీ దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి అంతా చెబుతాడు. స్వామీజీ అతనికి మంత్రోపదేశం చేసి క్రమం తప్పకుండా రోజు ధ్యానం చేసుకోమని చెప్పి పంపిస్తాడు. అతను కొంతకాలం ఉద్యోగం చేసుకుంటూ కుటుంబ బాధ్యతను పిల్లలకు అప్పగించి స్వామీజీ దగ్గర శిష్యుడిగా చేరి భక్తి మార్గాన మోక్షాన్ని పొందుతాడు.